ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని 53వ డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించారాయన. సిటీలో 3 లక్షల కుటుంబాలకు ₹2కి 20 లీటర్ల మంచినీటిని అందిస్తున్నామన్నారు. నెల్లూరు సిటీలో మంచినీటి సమస్యను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని మంత్రి నారాయణ విమర్శించారు. పేదల కోసం 2018లోనే ఎన్టీఆర్ సుజల స్రవంతికి శ్రీకారం చుట్టామని, తమపై కోపంతో జగన్ ప్రభుత్వం ఆ పథకాన్ని ఆపేసిందని ఆరోపించారాయన. అజ్ఞానంగా వ్యవహరించి 6 కోట్ల ప్రజాసొమ్మును వృధా చేసిందన్నారు. విఆర్ఐ స్కూలు అనేది నెల్లూరు నడిఒడ్డులో ఉన్న స్కూలు. ఒకప్పుడు ఇదే స్కూలు, ఇదే కాలేజీలో, ఈ క్యాంపస్లో మొత్తం 8,000 పైగా స్టూడెంట్స్ ఉండేవాడు. నేను చదివేటప్పుడు కానీ, నేను ఈ కళాశాల ఉద్యోగం చేసేటప్పుడు కానీ 8,000 పైగా 3 షిఫ్ట్లు. మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ, మధ్యాహ్నం షిఫ్ట్ ఇంటర్మీడియట్, రాత్రి డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ 2. అంటే స్ట్రెంత్ ఎక్కువైపోయింది, రూములు లేవు, 3 షిఫ్ట్లు నడిపారు. అలాంటి కళాశాలలో ఈరోజు యాక్చువల్గా ఉన్నటువంటి హై స్కూల్ మూసేశారు. నిజంగా గత ప్రభుత్వం నిర్విరామంలో ఒక భాగం. అంటే ఆ స్కూల్ను మూసేశారు, చక్కటి స్కూలు. అయితే నేను మళ్ళా 2014-19లో ఇదే స్కూల్ పైన 11th క్లాస్ అండ్ 12th క్లాసు 300 మంది విద్యార్థులకు హాస్టల్ ప్రొవైడ్ చేశారు. ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చాం. ఎంతోమంది డాక్టర్లు అయ్యారు, ఐఐటీస్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా హాస్టల్ ఎత్తేసింది. అంటే గత ప్రభుత్వం మీద మనుషులు